నేను టీఆర్పీ రేటింగ్ వీడియో చేసినప్పుడే చెప్పాను, స్టార్ మాలో భారీగా మార్పులు చూడబోతున్నాం, భారీ టైం చేంజ్లు చూడబోతున్నాం అనేసి. ఈరోజు మీకు శాంపుల్ అనేది స్టార్ మా అయితే చూపించిందని మనం అయితే అనుకోవచ్చు. సప్తపది సీరియల్ని అలాగే వారసురాలు సీరియల్ని అయితే స్వాప్ చేశారు. అంటే వారసురాలు మనకు 2:30లో ఉంది కదా, 2:30 నుంచి అయితే 2 PM అయితే వేశారు. 2 PMలో ఉన్న సప్తపది సీరియల్ని తీసుకొచ్చి 2:30 PMలో అయితే వేశారు. సప్తపది 200 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకుంది రీసెంట్గా. అది అయిపోయిన తర్వాత వారసురాలు సీరియల్ 100 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. అసలు 2 PMలో వేయడానికి గల కారణం ఏమి అనే దాని గురించి, ఆ సీరియల్ గురించి మ్యాటర్ వచ్చినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు స్టార్ మాలో ఎండ్ కాబోతున్న సీరియల్స్ విత్ మంత్, ఏ మంత్లో ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చివరికి చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఎందుకంటే విత్ మంత్తో చెప్తాను, విత్ మంత్తో చెప్తాను. అంటే డేట్ మనకు కరెక్ట్గా తెలియదు, ఒక వారం అటో ఇటో ఉండొచ్చు, కానీ మంత్ అయితే డెఫినెట్గా 100% రైట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే మనం టీఆర్పీ రేటింగ్ అని చూసుకున్నట్టయితే 18వ వారం టీఆర్పీ రేటింగ్ చాలా చాలా డిసప్పాయింట్ అయితే చేసింది కదా మన స్టార్ మాన్ అయితే. అంత డిసప్పాయింట్ చేసిన స్టార్ మాని అసలు ఎన్ని మార్పులు చేయాల్సి వస్తుంది ఏమనేసి మనం అయితే మాట్లాడదాం. మనం రివర్స్లో అయితే అవుతాం. పొదరిల్లు సీరియల్ రీసెంట్గానే 100 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. పొదరిల్లు సీరియల్ దాదాపు ఇప్పుడు కూడా తమిళ్లో చూసుకున్నట్టయితే మనకు ఒక 600 ఎపిసోడ్ ప్లస్ అది జరుగుతుంది. 600 కాదు, 300 ప్లస్ ఎపిసోడ్స్ అది జరుగుతుంది అనుకుంటాను. 300 ఎపిసోడ్లు జరుగుతుంది. ఇక్కడ తమిళ స్టోరీని కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్పీ ఇప్పుడు వచ్చేదానిలాగానే నెంబర్ 1 నెంబర్ 2 పొజిషన్లో అయితే ఉంటుంది. అది కాకుండా పొదరిల్లు సీరియల్కి జియో హాట్స్టార్లో షిప్ ఉంది కాబట్టి పొదరిల్లు సీరియల్కి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3లో అయితే పొదరిల్లు సీరియల్ ఎప్పుడు ఒకరోజు ఒక గంట టాప్లో ఉంటుంది. అలాగే ఈ రోజు అయిపోయిన తర్వాత టాప్ 2లోనో టాప్ 3లోనో నిలుస్తుంది. కాబట్టి పొదరిల్లు సీరియల్ అయితే 2026లో ఎండ్ అయ్యే ప్రసక్తే లేదు. 2027 మనకు మార్చి తర్వాత ఒక ఐడియా అయితే వస్తుంది. అప్పుడు మనకు కొన్ని ఎపిసోడ్లు అయింటాయి కదా, అందుకోసం అనేసి ఎప్పుడు ఎండ్ అవుతుందని ఎగ్జాక్ట్గా చెప్పలేదు. కానీ 2026లో మాత్రం డెఫినెట్గా ఎండ్ కాదని మనకైతే తెలుస్తుంది. గుండెండ గుడిగెల సీరియల్ మనకు 1000 ఎపిసోడ్స్ తమిళ్లో రీసెంట్గానే కంప్లీట్ చేసుకుంది. మన తెలుగులో కూడా మంచిగానే నెంబర్ 1 సీరియల్ ఏదైనా ఉందంటే తెలుగులో అది గుండెండ గుడిగంటలే అని చెప్పుకోవచ్చు. గుండెండ గుడిగంటలు 1000 ఎపిసోడ్స్, తమిళ్లోనే 1000 ఎపిసోడ్స్ చూసారంటే ఆ సీరియల్కి ఎంత హైప్ ఉంటుంది, ఎంత ట్రేడ్ మార్క్ ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్గా అదర్ సీరియల్స్ మనం మ్యాక్స్ టు మ్యాక్స్ మన స్టార్ మాలో వచ్చే సీరియల్స్ అన్నీ మనకు రీమేక్లోనే వస్తున్నాయి. మనకు తెలిసిన విషయమే, రీమేక్లోనే వస్తున్నాయి. ఆ రీమేక్లో వాళ్ళు 600 ఎపిసోడ్లు 700 ఎపిసోడ్కి ఎండ్ చేస్తే ఇక్కడ మన తెలుగులో మాత్రం 1000 ఎపిసోడ్ల వరకు రన్ చేస్తారు. అది కాకుండా ఒక 100-200 ఎపిసోడ్ వరకు ఫ్లాట్ మాత్రం తీసుకుంటారు. అంటే దానిలో క్యారెక్టర్స్ ఈ విధంగా ఉంటాయి, క్యారెక్టర్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తాయి, ఈ విధంగా ఒక స్టోరీ, ఒక తాతగారు, ఒక అమ్మ, వాళ్ళ అమ్మకి ప్రాబ్లము, సంథింగ్ అనేసి ఇప్పుడు మనకైతే ఒక 100 ఎపిసోడ్ల వరకే మనకు స్టోరీ లైన్ అయితే వాళ్ళు తీసుకుంటారు. మిగిలినంతా మన సొంత తెలివితేటలు వాడి, ఒకవేళ సొంత తెలివితేటలు ఫేమ్ ఉంటే ఆటోమేటిక్గా గెలిచిపోతూ ఉంటారు. ఫేమ్ లేకపోతే టైం చేంజ్ అయిన తర్వాత 2-3 నెలలకైతే సమాప్తం అయితే అయిపోతాను, మనకు తెలిసిన విషయమే. గుండెండ గుడిగంటలు 1000 ఎపిసోడ్స్ కాబట్టి గుండెండ గుడిగంటలు కూడా నెక్స్ట్ జూన్ వరకు అయితే 2026 ఇంకా 1 ఇయర్ పాటు అయితే ఎలాంటి డోకా లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మనకు 600+ ఎపిసోడ్స్ అయింది కాబట్టి గుండెండ గుడిగంటలు ఇంకా మనకు ఆ 1000 ఎపిసోడ్స్ క్రాస్ అయ్యేదానికి మనకు 400 ఎపిసోడ్స్ పడుతుంది. కాబట్టి అస్సలు మీరు ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ 2027 జూలై వరకు అయితే, జూలై వరకు అయితే మనకైతే ప్రాబ్లం లేదు. ఇంక ఇంటింటి రామాయణం సీరియల్ ప్రతిసారి మనం అనుకుంటున్నాను ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేసి. ఇంటింటి రామాయణం సీరియల్ ఎలాంటి టైం స్లాట్ చేంజ్ లేకుండా మనకు ఆగస్ట్ మంత్ ఎండ్లో మనకు ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. ఎందుకంటే పొదరిల్లు సీరియల్ ఖచ్చితంగా 8:30 PMలో రావాలని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. 8:30లో వచ్చే క్యాపబిలిటీ ఉన్న సీరియల్ ఏదైనా ఉందంటే అది పొదరిల్లు మాత్రమే. ఆ పొదరిల్లు సీరియల్ని బిగ్ బాస్ వచ్చే టైంకి పొదరిల్లు సీరియల్ని 8:30కి వేసి ఇంటింటి రామాయణం డైరెక్ట్గా ఎండ్ చేసే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంటుంది. ఇన్ కేస్ ఇంటింటి రామాయణం కానీ అక్కడ ఎండ్ అవ్వలేదంటే 8:30 PMలో ఖచ్చితంగా ఇంకొక 6 నెలలు అంటే మనకు మార్చి వరకు మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. 2027 మార్చి వరకు అయితే రైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కార్తీక్ దీపం సీరియల్ ఎంత లో టీఆర్పీ వచ్చినా సరే టైం చేంజ్ చేస్తారా అంటే నాకు తెలిసినంత వరకు అస్సలు టైం చేసే ప్రసక్తే లేదు అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిఖిల్ వస్తాడు మన కార్తీక్ దీపంలో అనేసి అనుకుంటే, నిఖిల్కి పోటీగా మన కార్తీక్ బాబు అయితే వెళ్ళాడు. విక్రమ్ ఆన్ డ్యూటీ అనేది జియో హాట్స్టార్లో అయితే ట్రెండ్ అవుతుంది కదా, అక్కడైతే ఒక కాప్గా అంటే పోలీస్ ఆఫీసర్గా అయితే వెళ్ళాడు. అక్కడ నిఖిల్కి గట్టి పోటీ అయితే ఎదురవబోతుందని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అందుకోసం కార్తీక్ దీపం సీరియల్ ఎలాంటి టైం చేంజ్ కాదు కాబట్టి 700 ఎపిసోడ్స్ రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది కాబట్టి ఇంకా 700 ఎపిసోడ్స్ అంటే మనకు 2028 వరకు అయితే
చూసే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. లేకపోతే 2027 నవంబర్ టైంలో మనకు 1100 ఎపిసోడ్లు ఆ టైం ఉంటుంది కదా, 1100 ఎపిసోడ్లకి సీరియల్ ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టోరీ మామూలుగా తిప్పలేదు కదా, అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ ముందు సీఈఓకి ఏమైతే ట్విస్టులు టర్న్లు పెట్టారో ఆ విధంగా అయితే చేశారు. ఎందుకంటే టీఆర్పీ కోసం టీఆర్పీ వాళ్ళు ఆలోచిస్తారు బై ఎలా ఏ టైంలో మనకు హై టీఆర్పీ వచ్చింది, ఏ టైంలో జనాలు పీక్గా చూసారు అనేసి. మనం చూసుకున్నట్లయితే ఒక వారం 16+ టీఆర్పీ వచ్చింది కదా, అది సీఈఓ టైంలోనే. సీఈఓ టైంలో అలాగే జోష్న దీప మధ్య ఒక యుద్ధం జరుగుతా ఉన్నప్పుడు వాళ్ళ హోటల్ కాల్ చేయడం, అంటే బండి ఉంది కదా, బండిని కాల్ చేయడం, అలాంటి టైంలో మంచి పీక్లో ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు జోష్నకి కార్తీక్ని ఒక జోకర్ని చేసి అక్కడ జోష్నకి దీపకి పెద్ద యుద్ధం అయితే ప్లాన్ చేశారు. ఆ యుద్ధాన్ని చూడాలనేసి మీరంతా సిద్ధంగా ఉంటారు నాకు తెలుసు. ఎవరిన మిస్ అయ్యంటే కార్తీక్ దీపం రివ్యూ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. సరే, కార్తీక్ దీపం సీరియల్ అయితే ఎలాంటి డోకా లేదు. 2027 లాస్ట్ లేకపోతే 2028లో ఎండ్ అయ్యేయాల్సింది. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల టైం చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. మనకు తెలిసినంత వరకు ఇప్పుడు రీసెంట్ టైంలో ఒకవేళ ఇన్ కేస్ ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ 7:30 PM చేస్తే 1:30 PMకి ఏమైనా మారే ఛాన్స్ ఉందా అనేది అయితే మనం చూడాలి. మనకి జస్ట్ మీరు వెయిట్ చేయండి, ఇంకొక 1 వీక్ వెయిట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ కానీ 1:30 PM మారితే మనకు మార్చు ఏప్రిల్ మేకి అయితే సీరియల్ అయితే ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది. ఇంకా నువ్వు లేక నేను లేనన్న సీరియల్ కూడా డేంజర్ జోన్లోనే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 10 PMకి మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. అలాగే ఏ దేవి వరమో నీవు అనే సీరియల్ ఖచ్చితంగా ఆఫ్టర్నూన్కి అయితే ఈ సీరియల్ కానీ 7 PMలో వేసారంటే ఆ సీరియల్ని, ఈ సీరియల్ డెఫినెట్గా టైం మధ్యాహ్నంకి అయితే మారే ఛాన్స్ అయితే ఉంటుంది. కన్నడలో సూపర్ హిట్ అయింది కాబట్టి ఇక్కడ కూడా తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. ఈ సీరియల్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు అయితే మనకైతే డోకా లేదు అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా 1 year పాటు నువ్వు లేక నేను లేనన్ని సీరియల్ డెఫినెట్గా వస్తుంది. రీసెంట్గా 100 ఎపిసోడ్లు అంటే 1 year అంటే ఇంకా మాకు ఇదొక 600, అదొక 360 ఎపిసోడ్లు ఖచ్చితంగా డెఫినెట్గా 500 ఎపిసోడ్లు అయితే దాటుతుంది. కాబట్టి మన నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయితే ప్రాబ్లం లేదని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇంకా నిండు మనసుల సీరియల్ వచ్చి ఇన్కేస్ సెప్టెంబర్లో ఎండ్ అయిపోయిందంటే ఇంక ఎండే. ఒకవేళ ఆ టైం మిస్ చేసుకునిందంటే మాత్రం ఖచ్చితంగా జనవరి వరకు అయితే కంటిన్యూ అయిపోతుంది నిండు మనసుల సీరియల్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళ నాన్నగారి గురించి కూడా కేసు పెట్టారు. వాళ్ళ నాన్నగారు ఒకసారి ప్రేరణని వాళ్ళ చెల్లెల్ని యాక్సెప్ట్ చేసేసారంటే, నా పిల్లలే వీళ్ళు అనేసి యాక్సెప్ట్ చేసేసారంటే ఇంకా సీరియల్ ఏం లేదు. కాబట్టి నిండు మనసుల సీరియల్ అనేది ఖచ్చితంగా శుభంగా పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకోసం అనేసి నేను నిండు మనసుల ఫ్యాన్స్కి అయితే ఒక అభిప్రాయం అయితే చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా టీవీలో చూడడానికి టైం లేకపోతే జియో హాట్స్టార్లో అయితే డెఫినెట్గా వాచ్ చేయండి. జియో హాట్స్టార్లో వాచ్ చేశారంటే ఖచ్చితంగా వ్యూషిప్ పెరుగుతుంది, ఖచ్చితంగా ప్రొడక్షన్ హౌస్ కూడా డబ్బు మిగులుతుంది. కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేయగలిగే కెపాసిటీ వల్ల ఉంటుంది. ఇన్ కేస్ మిస్ అయినారంటే మీరు సిద్ధు ప్రేరణ అయితే జస్ట్ మిస్ అయిపోతారు. ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే కూడా వాళ్ళ నాన్నగారు చెప్పారు కదా, వన్స్ వాళ్ళు IAS IPS అయ్యారంటే నీ అంతు చూస్తారు విజయానంద్ అనేసి చెప్పారు కదా, వార్నింగ్ ఇచ్చారు కదా. అంటే వాళ్ళు నార్మల్ పొజిషన్లో ఉంటేనే ఇంత చేస్తూ ఉంటారు, వాళ్ళు కానీ పెద్ద స్టేజ్కి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి విజయానంద్ గారు కేసులన్నీ బయటపెట్టి అక్కడ విజయానంద్ గారిని జైలుకి పంపించారంటే ఆడి కథ సమాప్తం అయిపోతుంది. జస్ట్ 2 ఫ్లాట్లు అయితే ఉన్నాయి. ఆ 2 ఫ్లాట్లు ఒక వారంలో కూడా ఎండ్ చేసేయచ్చు, ఆ విధంగా అయితే ఉన్నాయి. సెప్టెంబర్ వరకు అయితే, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు అయితే నిండు మనసుల సీరియల్కి డోకా లేదు. ఇన్ కేస్ బిగ్ బాస్ టైంకి మిస్ అయిందంటే మాత్రం మనము జనవరి వరకు అయితే ఆరంగా వెళ్ళిపోతుందని తెలుసు. ఇంకా గుప్పడంత మనసు మనకు 3 PMలో అయితే మళ్ళీ సీరియల్ అయితే వెళ్ళిపోయింది. అక్కడ గుప్పడంత మనసు రీపీట్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా 3 PMలో నాకు తెలిసినంత వరకు కొత్త సీరియల్ వేసే సాహసమే ఇప్పట్లో చేయరు. ఎందుకంటే ఇంకేదైనా రీమేక్ సీరియల్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇంకా వారసురాల సీరియల్ అసలు ఎందుకు టైం చేంజ్ అయింది అని మాట్లాడుకుంటే, వారసురాలు సప్తపది సీరియల్, వారసురాలు సప్తపది సీరియల్ కన్నా బాగానే ఉంది. కానీ 2:30 PM అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం ఎవరు చూస్తారు అబ్బా సీరియల్? ఇంట్లో ఉండే లేడీస్ చూస్తారు. ఇంట్లో ఉండే లేడీస్ ఎప్పుడు చూస్తారు? 12:30 నుంచి 1:30 లేకపోతే మహా అయితే 2 వరకు అయితే చూస్తారు. 2 తర్వాత 2:30 నుంచి కొంచెం రష్ తీసుకోవాలనేసి ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే పొద్దున్నుంచి పని చేసి పిల్లలు క్యారీలు చేసి బాగా అలసిపోయింటారు. అలసిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలము మళ్ళీ వంట చేయాలి, అవన్నీ చేయాలంటే ఖచ్చితంగా 2:30 నుంచి 4-4:30 వరకు అయితే స్నాప్ టైం అదని చెప్పొచ్చు, అంటే పడుకునే టైం అని చెప్పొచ్చు. ఆ పడుకునే టైంలో వారసురాల సీరియల్ మంచిగా ఉన్నా కానీ TRP రేటింగ్ రాలేకపోతుంది. వారసురాల సీరియల్ ఎలాంటి రీమేక్ సీరియల్ కాదు, డైరెక్ట్ తెలుగు సీరియల్. కాబట్టి ఈ సీరియల్ని ఎలాగైనా సరే కాపాడుకోవాలి. యాక్చువల్లీ ప్రైమ్ టైంలో రావాల్సిన సీరియల్ 7-7:30 ఉన్న క్యాపబిలిటీ ఉన్న సీరియల్, కానీ ఎందుకో వీళ్ళు మధ్యాహ్నం స్లాట్కి వేశారు. ఆ మధ్యాహ్నం స్లాట్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేద్దామనేసి
మన వారసురాలను అయితే మనకు ఆఫ్టర్నూన్లో అయితే టెలికాస్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ వారసురాలను అయితే 2 PM వేసేస్తారు. సప్తపది సీరియల్లో వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కాబట్టి హీరోకి హీరోయిన్కి పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్దగా స్టోరీ ఉండదు మనకు తెలుసు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ, హీరోయిన్ ప్రెగ్నెన్సీ అయితే అసలు 0.001% కూడా స్టోరీ ఉండదు మనకు తెలుసు. కాబట్టి ఇంకా సప్తపది సీరియల్ అయితే మధ్యాహ్నం చేశారు. సప్తపది కూడా ఇంకా నాకు తెలిసినంత వరకు ఇంకొక 6 monthsలో సీరియల్ ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. 6 months అంటే డిసెంబర్ కల్లా ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. సప్తపది సీరియల్ వారసురాలు ఇప్పుడే రీసెంట్గానే కాదు అయింది. వారసురాల సీరియల్ ఇంకా చాలా రోజులు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనుకోండి. అలాగే పలికే బంగారం అనే సీరియల్ మనకు మేబీ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ హీరోకి హీరోయిన్కి పెళ్ళి జరుగుతుంది కదా, పెళ్ళి ఇంకా జరగలేదు, రేపు ఎపిసోడ్లో జరుగుతుంది అనుకుంటాను. పలికే బంగారం అనే సీరియల్ ఎండ్ అయిపోతే ఇన్ కేసు శుభం కార్డు పడితే మనకు 7:30 మనకు ప్రైమ్ టైంలో ఉండే ఏదైనా ఒక సీరియల్ వచ్చి 1:30 PMలో పడే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా ఈ మంత్ లాస్ట్లో ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే పలికే బంగారం ఆయనకి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ అవ్వాలి కూడా, ఒకవేళ ఎండ్ అవ్వకపోతే మనకు ఉండే సీరియల్స్ ఏదో ఒక మధ్యాహ్నంలో ఉండే సీరియల్స్ని తీసుకొచ్చి 3 PMలో వేసి ఏ దేవి వర్మ సీరియల్ జనవరి 1st వీక్లో అయితే లాంచ్ చేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని అనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా ఐపీఎల్కి అప్పటికి అయిపోతుంది కాబట్టి ఐపీఎల్ టైంలో ఖచ్చితంగా మనకు టెలికాస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా బ్రహ్మముడి సీరియల్ చూసుకున్నట్టయితే బ్రహ్మముడి సీరియల్ అయితే ఈ సెప్టెంబర్కి ఎండ్ అవ్వాలి. లేకపోతే సెప్టెంబర్ కానీ మిస్ అయిందంటే మనకు డిసెంబర్ వరకు అయితే లాగేసే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. 2026లో ఎండ్ అయిపోయే సీరియల్స్లో బియ్యం కూడా ఒకటి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఇన్ కేస్ మిస్ అయిందంటే 1-2 నెలల్లో మళ్ళీ ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా నిన్ను కోరి సీరియల్ ఇప్పుడైతే ఫ్లాట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, అంటే సరోగసి అక్కడ విలన్ ప్రెగ్నెన్సీ మోయడం కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి, ఇక్కడ కృష్ణ ముకుంద మురారి అనే ఒక సీరియల్ వస్తుంది కదా, ఇంచుమించు ఆ సీరియల్ లాగా ఉంది కాబట్టి ఈ సీరియల్ కూడా మనకి ఇంకొక 6 నెలలు అంటే డిసెంబర్ వరకు అయితే డోకా లేదని మనం చెప్పుకోవచ్చు. ఇంకా పాపే మాధ్యమం జ్యోతి సీరియల్ కూడా ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే, ఇది రికార్డ్స్ కోసం అయితే పెట్టారంటే మాత్రం ఇప్పట్లో ఎండ్ కాకపోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ వరకు వస్తుందా లేకపోతే ఈ సెప్టెంబర్కి ఎండ్ అవుతుందా అని మనం అయితే చూడాలి. సెప్టెంబర్లో హై ఛాన్సెస్ ఉన్న సీరియల్ 2026లో ఎండ్ అయ్యేటివి బ్రహ్మముడి, పలికే బంగారం అయినా, పాపే మాజవం జ్యోతి, నిన్ను కోరి, ఈ 4 సీరియల్ అయితే ఆఫ్టర్నూన్లో అయితే ఉన్నాయి. ఇంకా మన గోదావరి సీరియల్ మనకి ఇప్పుడే టెలికాస్ట్ అయింది కాబట్టి గోదావరి సీరియల్ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏమంటే 6:30లో పడడం వల్ల కొంచెం డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. ఏ టైం అన్నా ఏమన్నా జరగచ్చు కాబట్టి ఇంక ఇంటింటి రామాయణ సీరియల్ కూడా 2026లో ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. మిగిలిన అన్ని సీరియల్ మ్యాక్స్ టు మ్యాక్స్ 2027లో ఎండ్ అయిపోతాయి. ఏదైనా 1-2 బచావ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సీరియల్స్ అన్నీ ఎండ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోతండి. ఏ సీరియల్ని ఎండ్ అయితే మీరు బాగా మిస్ అవుతారు అన్నది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.